అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. బాగుంది. మన నవీన్ పోలిశెట్టి గారు కామెంట్ టైం చాలా అద్భుతంగా అనిపించింది. మరో జాగ్రత్త చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అద్భుతంగా చేశాడు అన్న, నిజంగా పెట్టిన పేరు. సో అబ్బాయి లేట్ వచ్చినా కూడా మంచి కంటెంట్ తో వస్తుందని చెప్పొచ్చు. సో ఇంకా నారాయణ నన్మ మురారి అది మంచి ఫ్యామిలీ మూవీ. అద్భుతంగా కామెడీ, వెన్నెల కిషోర్ గానీ, సత్య గారు గానీ, సో అది కూడా చాలా బాగుంటుంది. సో నేను అనుకుంటా మేబీ నారాయణ నన్మ మురారి సినిమా ఫ్యామిలీ లీడర్స్ బాగా ఎక్కువ అవుతారు. ఫ్యామిలీకి సంబంధించిన సినిమా కాబట్టి ఈ సినిమాలో ఆయన పేరు శ్రీ విష్ణు ఉంటాడు. సెకండ్ హాఫ్ లో తను రావడం జరుగుతుంది. అది కూడా చాలా కామెడీ ఉంటది. సో వెన్నెల కిషోర్ చాలా అద్భుతంగా కామెడీ ఉంటది. శర్వానంద్ గారు అద్భుతంగా ఉంటది. మెయిన్ అంటే ఆయన పేరు ఉంటది అన్న నరేష్ పవిత్ర ఉంటారు కదా, ఆయన కూడా అద్భుతంగా చేశాడు. సో నారాయణ మురారి అద్భుతంగా ఉంటుంది, చాలా కామెడీ పోయి నాకు తెలిసి సంక్రాంతి కూడా మంచి. సో ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలో అనగనగా ఒక రాజే బాగా కలెక్షన్స్ బాగుంది, స్టోరీ బాగుంది, కామెడీ బాగుంది అంటున్నారు. మీనాక్షి చౌదరి ఎక్స్పోజింగ్ దాని గురించి ఏం చెప్తాం? మీనాక్షి చౌదరి ఏదైనా సినిమాలో కాల్ పెడితే 100% సినిమా హిట్ అని చెప్పుకోవచ్చు. సో నాకైతే అనిపించింది అనగానే ఒక రాజా సినిమా చాలా కామెడీ ఉంటది. సో మన గోదావరి స్లాంగ్ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఒక పాలిటిక్స్ ఉంటది అన్న, అంటే మహేష్ బాబుని ఇన్వాల్వ్ చేస్తారు, బాగుంటుంది అనమాట. సో భరత్ అని నేను ఎట్లా అంటే రాజు అని నేను కామెడీ టైమింగ్ అయితే అద్భుతంగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ చాలా మ్యారలెస్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా 20 minutes డల్ అవుతుంది. లాస్ట్ 20 minutes మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది అన్న. సో వేరే అనగానే ఒక రాజు బాగుంటది. సో నారాయణ నందమూరి అయితే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, ఎక్కడ కూడా బోర్ కొట్టదు, చాలా ఫన్ జనరేట్ చేస్తారు ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఈ సంక్రాంతిలో మాత్రం 3 సినిమాలు విన్నర్ అని చెప్పొచ్చు అన్న. బాస్ గారి మనసిక వరప్రసాద్ విన్నర్ అని చెప్పొచ్చు. సెకండ్ నారాయణ నవమురారి, తారు అనగానే ఒక రాజు. భరత మాషేలో ఏం చెప్తావు? భరత మాషేలు అవునన్నా కాదన్నా కొద్దిగా డిసప్పాయింట్ చేశారన్న. ఒక సాంగ్ బాగుంది. రవితేజ గారిని మేము అనుకున్న రూతిలో ఆ రకంగా ఊహించలేదు, కానీ కామెడీ కూడా చాలా వర్కౌట్ అయింది. సో కొన్ని సీన్స్ కొద్దిగా అరే ఏం దిక్కున్నది మన రవితేజ గారిని ఇట్లా కాదు కానీ చూడాల్సింది అన్న ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అంటే కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తుంటే కొన్ని అట్లా మిస్ అవుతుంటాయి, కానీ నెక్స్ట్ మంచి సినిమాతో వస్తాడు నమ్మకం ఉంది. కానీ ఈ సంగతి మాత్రం అవునన్న కాదన్న మనసిక వరప్రసాద్, నారాయణ నవమురారి, అనగానే ఒక రాజు 3 సినిమాలు విన్నర్ అయినాయి. సో 2026 బాగా స్టార్ట్ అయిందంట సినిమాలు. ఎంట్రీ సీనే మన అయింది 2026 లోనే మంచి అడుగుతోనే ముగ్గురు కూడా సక్సెస్ కొట్టారు. కానీ కొద్దిగా మన భర్త మహాశైలకు రాజస్థాన్ కొద్దిగా నిరాశపరిచినప్పుడు కూడా సినిమా అయితే చాలా బాగుంది. సంక్రాంతిలో మాత్రం అందరూ ఆల్ అంటే ఆడియన్స్ టైప్స్ ఉంటారు కదా, మాస్ వాళ్ళకన్నా చాలా కనెక్ట్ అయ్యారు, ఎంటర్టైన్మెంట్ చాలా కనెక్ట్ అయ్యారు. సో అన్ని ఆల్ జోనర్స్ వాళ్ళు అందరు కూడా ఈ సంక్రాంతిలో మంచి పండుగ చేసుకోవాలని చెప్పొచ్చు. సంక్రాంతిలో మాత్రం నేనైతే చాలా 3 సినిమాలకు చాలా నేనైతే అప్రిషియేట్ చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఒక పెద్ద డైనోసార్ చేతిలో పెట్టినప్పుడు ప్రభాస్ గారు లాంటి వాళ్ళని కూడా నేను డైరెక్షన్ చేశాను. డైరెక్టర్ గారు మరి ప్రభాస్ గారు చిన్న డైరెక్టర్కి ఇట్లా నేను ఇచ్చి నమ్మకం ఇచ్చుకోవాలి, ఆయన ఏం చెప్పుకోవాలి, ఆయన ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి, నేను ఎలా బాధపడాలి, ఆయన అయితే చెప్పుకుంటాడు. పెద్ద హీరోయిన్ కూడా డైరెక్షన్ చేశాను, అట్లా నమ్మకంగా ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆయన నిలబెట్టుకోవాలి. ప్రభాస్ గారు ఇట్లా చిన్న డైరెక్టర్లు చేయడం కొత్త ఏం కాదు, ఆయనకున్న మంచితనం అది. ఏదో వాళ్ళకి కొంచెం ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో ఇచ్చాడు. కానీ ప్రభాస్ గారు చిన్న డైరెక్టర్లు కొత్తలకు ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచిస్తే బెటర్, ఎందుకంటే ఫ్యాన్స్ ఆధారపడి ఉంటారు మీద. ఆయన తీసే మూవీస్ హోప్స్ పెంచుకున్నారు, కొద్దిగా అటు ఇటుగానే మేము చాలా బాధపడతాం. ఆ డైరెక్టర్ బాగుపడచ్చాము, ఇక్కడ లక్షల్లో ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు, బాధపడతారు. సో 2026 మంచిగానే స్టార్ట్ అయిందంట టాలీవుడ్కి. మంచిగానే స్టార్ట్ అయింది, ఎందుకంటే ఇంతకు ముందు రిలీజ్ అయిన సినిమాలు కూడా బాగున్నాయి అంటున్నారు. అన్ని బాగున్నాయి, ప్లస్ ఇప్పుడు వచ్చిన 4 కొంచెం అటు ఇటుగానే బాగా ఇబ్బంది లేదు, బాగున్నాయి. ఫ్యామిలీస్ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ఈ ఇయర్ ఈ జనవరిలో అయితే ఏ ఇష్యూస్ లేవు, ఫస్ట్ అందరు బాగానే ఉండరు. మరి ఇంకా ఈ 2026 మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నా. పోయిన ఇయర్ చాలా బ్యాడ్, ఆ యాక్సిడెంట్ కానీ అదేందో భయం వస్తుంది ఆ ఇయర్ తెచ్చుకుంటేనే. ఈ ఇయర్ అలా జరగకూడదని కోరుకుంటున్నా. వచ్చిన ప్రతి మూవీ హిట్ అవ్వాలి, అందరూ బాగుండాలి, అందులో నేను. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ.